హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎంతమంది దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటున్నారు? ఏంటండి, వాళ్ళంతా కూడా ప్లాస్టిక్తో పోయింది. ఇప్పుడు బియ్యం కూడా ప్లాస్టిక్ బియ్యం వచ్చాయంట, తెలుసా మీకు? ప్లాస్టిక్ ఎగ్స్ వచ్చాయంట, తెలుసా మీకు? ఏంటంటే చూస్తానికి అలాగే ఉంటుంది, కానీ తింటే మాత్రం పొట్టలోకి వెళ్తే మాత్రం దాంట్లో ఏ ప్రయోజనం ఉండదు. ఈ అంచెదినాల్లో మనుషులు వాక్యాన్ని ఇష్టపడరండి. దురద చెవులు గల వారికి ఉంటారు. కల్పించుకున్నటువంటి మాటలు కావాలి, వారికి అనుకూలమైన బోధ కలిగాలి. అందుకనే అస్సలైన వాక్యం దొరకదు. పాస్టర్ గారులు ప్రజలను చూసి మారిపోతున్నారు. ఈ వాక్యం వీళ్ళకి చెబితే నాకు సంఘం ఉండదు కాబట్టి, ఈ వాక్యానుసారంగా గద్దిస్తే ఈ మనిషి చర్చికి రాడు కాబట్టి, ఈ వాక్యానుసారంగా గద్దిస్తే తప్పు దిద్దితే నేనేమైపోతానో, నా మీద తిరగబడతారేమో, నన్ను తోసేస్తారేమో అన్న భయంతో మనుషులు సేవకులు కాంప్రమైజ్ అయిపోతున్నారండి. చాలా ప్రమాదం ఇది. అంచెదినాల్లో అబద్ధ బోధకులందరూ అలాగే ఒట్టి మాటలు, బూటకపు మాటలు, అట్టహాసాలు, ఆర్భాటాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. నీ హృదయముల యొక్క స్థితిని హెచ్చరించే వాక్యం నీకు దొరకని సమయం వస్తుంది. ఇప్పటికే వచ్చేసింది. చాలా సంతోషం. మన ప్రోగ్రామ్స్కి వచ్చి చూసేవారు కానీ, లైవ్లో ఎక్కిపించేవారు కానీ, మీటింగ్స్కి వచ్చిన వారు కానీ, ఇందాక చదివాను చూసారా ఒక వాట్సాప్ మెసేజ్? ఏం చెప్తున్నారు? ప్రతిరోజు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, నా అవసరతకు తగినట్లుగా దేవుడు మాట్లాడుతూ. నాకేం తెలుసు వాళ్ళు ఎవరో, వాళ్ళ అవసరత ఏంటో నాకేం తెలుసు? దేవుడి వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించినప్పుడు అది ప్రతి వాడి హృదయపు అవసరతను తీరుస్తుంది. నా తప్పులే నాకు తెలియజేస్తుంది, నా స్థితిని నాకు తెలియజేస్తుంది, నా హృదయ రహస్యాలను ఎవరో తీసుకెళ్ళి పాస్టర్ గారికి చెప్పినట్టుగా. కొన్నిసార్లు చూడండి, దేవుని వాక్యం చెప్తున్నప్పుడు నా గురించి చెప్తున్నారు, ఎవరో చెప్పుంటారు, నా భార్య చెప్పుంటుందేమో, మా ఆయన చెప్పుంటాడేమో అనుకుంటారు కొంతమంది. నేను అలా అనుకునేవాడిని. నువ్వు వాక్యం వింటున్నప్పుడు నాకు ఏ లెంక చూపించి నా ఇంక చెప్తుంటే పాస్టర్ మా నాన్న అంతా చెప్పుంటాడు, ఈయన అందుకని ఈ పాస్టర్ నా ఇంక ఏళ్ళు చూపిస్తున్నాడు అనుకున్నాను. కానీ దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు అన్నది గ్రహించిన రోజు, ఆ రాత్రి నేను రక్షించబడ్డా. ఈరోజు మన ముక్కు సూటిగా మొహమాటం లేకుండా నేరుగా బోధించే బోధకులు తక్కువైపోతారు. అంచెదినాల్లో బోధ దొరకదంట. పై మందులు ఇచ్చేస్తే సరిపోద్దండి? పైన వ్యాధులకు బాగు చేసే పెయిన్ కిల్లర్స్ ఇస్తే సరిపోద్దా? ఈజీ వర్డ్ ఇది. ఇప్పుడు ఏంటంటే చాలామంది డాక్టర్స్ ఏం చేస్తారంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. తగ్గిపోయింది భలే, మళ్ళీ వచ్చుద్ది, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ పెయిన్ కిల్లర్ ఇస్తారు, తగ్గిపోయింది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అయ్యాలి 3 లక్షలు అన్నాడు. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే 5 రూపాయలకి అయిపోయింది, 1500 ఆయనకి ఇచ్చాను. 1500 డాక్టర్ ఫీజు ఎంత తెలుసండి? ఇప్పుడు మనదాకా 500 మినిమం, ఇప్పుడు 700 అంట. రేపో మాపో ఈ 1000 రూపాయలు అంటారు. అందులో పెద్ద డాక్టర్ కావాలంటే ఇంకా పెద్దగా వెళ్తుంది. ఏంటంటే ఆయన రాసే మందుల్లో కూడా ఆయన కమిషన్ ఉంటుందట. అందుకని రాసినవి అన్నీ కొనుక్కొచ్చుకోకండి. మింగారా ఉన్న కిడ్నీలు పోతాయి ముందు. వ్యాధి సంగతి దేవుడు ఎరుగు. ఏంటంటే ఇవాళ చాలామంది ఎడ్యుకేటెడ్ అందరూ కూడా డాక్టర్లు మించిపోయారు. వీళ్ళు డాక్టర్లను మోసం చేయలేరు. ఇప్పుడు ఆయన డాక్టర్ గారు కొట్టిన మెడిసిన్ని గూగుల్లో కొట్టేది, ఇందులో ఏం కాంబినేషన్ ఉంది, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్నీ తెలుసుకొని కానీ తినటం లేదండి. అలాగే మనకు గూగుల్ ఉంది. మన గూగుల్ ఏంటి? పాస్టర్ గారు చెప్పింది అంతా నమ్మేయకండి, పాస్టర్ గారు చెప్పిన అన్నీ చేసేయకండి. ఈ పాస్టర్ గారు సరైనోడా కాదా, ఈయన ఇచ్చిన మందు కరెక్టా కాదా, ఈయన చెప్పే విషయాలు ఇందులో ఉన్నాయా లేవా అని ఈ గూగుల్లో కొట్టి ఇదండి వాక్యములో దేవుని మనసిదా, దేవుని పద్ధతిదా, దేవుని వాక్యానుసారమైన బోధిదా అని పరిశీలించుకోవాలి. ఆయన మాట పొక్కిసం లాంటిది. ఆ మాట మనల్ని బతికిస్తుంది. ఆయన మాట మనకి విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. ఆయన రాజ్యం కొరకు సిద్ధపరుస్తుంది. ప్రార్థన. వాక్యము దొరకని సమయాలు రాబోతున్నవని
వాక్యము కొరకైన కరువు రాబోతుందని నీ లేఖనాలలో మేము చదువుతున్నప్పుడు నాయన, ఆ దినములు ఇప్పుడు మేము చూస్తూనే ఉన్నామయ్యా. మా గుండెలను తాకే వాత మాకు దొరకటం లేదయ్యా. మా స్థితిని మాకు బయటపెట్టే వాక్యం మాకు దొరకటం లేదయ్యా. అయ్యా, మాకున్న అవకాశాలు దుర్వినియోగపరచుకోక మా చేతికి ఇచ్చిన బైబిల్ను చదివి ధ్యానించడానికి, ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయ్యా. దినమంతా నీ సన్నిధిలో వాక్యం వినాలనే ఆశ, దివారాత్రములు నీ ధర్మశాస్త్రమును ధ్యానించాలనే ఆశ ఈ అంచె దినాల్లో మాకు కలుగు చేయ్యా. కన్నీటి ప్రార్థన మాకు దయచేయ్యా. దేవా, ఎన్నెన్నో చేస్తున్నాం, పనులు చేస్తున్నాం నీ కొరకు, కానీ ప్రార్థన చేయలేకపోతున్నామే నాయన. నీ పని చేశామని సంబరపడక, అన్నిటికంటే ముఖ్యంగా కన్నీటి ప్రార్థన మా పనికి ఫలితం ఇస్తుందని, మా పనిని ఫలింపజేస్తుందని, మా కన్నీరు నీ కవిలలో రాసి ఉంచుకొని నీ బుడ్డిలో దాచి ఉంచి మాకు ప్రతిఫలమిస్తామని నమ్ముటకు సహాయం చేయి. గుండె నిండా వాక్యం దయచేయ్యా. మోకాళ్ళ ప్రార్థన మాకు నేర్పించయ్యా. ఆత్మల కొరకు భారం దయచేయ్యా. నీ వాక్యం వినేవాడు ఎవ్వడూ మిగల్చబడిపోకుండా, విడిచిపెట్టి పెట్టపోకుండా, మా కన్నులు కొవ్విపోకుండా, మా హృదయం కొవ్విపోకుండా, మా చెవులు మందమవ్వకుండా, నిన్ను చూచే కన్నులు, గురి ఎత్తకు పరిగెత్తే మనసు, నీ మాట విని వణికే వారిగా ఉండటకు మాకు సహాయం చేయించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కలగట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి, హౌరా ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రపంచితమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు 18వ తారీఖు 2 రోజులు కలకత్తాలో మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు, హిందీ కార్యక్రమాలలో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలగడా వస్తున్నాం. రండి, ఈ 2 మీటింగ్స్లోనూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, ఏప్రిల్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు ఒక్క మీటింగ్ మాత్రమే ఉంటుంది. బెరక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బరక్పూర్, కోల్కతా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే ఏప్రిల్ 18వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు కలకటాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కతా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా.